పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచుగా వింటుంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అని అర్థం. ఇలాంటి సంక్లిష్ట దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావడానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటుంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మత్తు వైద్యులు మొదలుకుని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతోమంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిటికల్ కేర్ అంటే ఏంటి? ఈ విభాగం ప్రాధాన్యం ఏంటి? క్రిటికల్ కేర్ ఇది ఒక డెవలపింగ్ సబ్జెక్టు. దీనివల్ల ఇమీడియట్గా లైఫ్కి కానీ లింబ్ కానీ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగిన వైద్యం కరెక్ట్ టైంలో అందుబాటు చేస్తే దీంట్లో చాలా పర్సంటేజ్ మందిని మనం సేవ్ చేయొచ్చు. లింబ్ని కూడా చాలా కండిషన్స్లో సేవ్ చేసే ఆ స్కోప్ ఈ క్రిటికల్ కేర్ దాంట్లో దొరుకుతుంది. ఇదే కాకుండా అన్ని జబ్బులకి ఏదో కార్డియక్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ కానీ, అబ్డమిన్ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ ఏదైనా కూడా ఈ క్రిటికల్ కేర్ ఇనీషియల్గా తీసుకుని స్టెబిలైజ్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇంకేమైనా జరగాలి అంటే వాళ్ళ స్పెషాలిటీకి మేము అందచేయడం జరుగుతుంది. లేదంటే అట్నుంచి ఇటు కూడా వాళ్ళ దగ్గర డిటీరియేట్ అయిన తర్వాత పేషెంట్ కండిషన్ బాగుండకపోతే మేము క్రిటికల్ కేర్ వాళ్ళం మేము టేక్ ఓవర్ చేసుకుని ఆ పేషెంట్లని మేము స్టెబిలైజ్ చేసి ట్రీట్ చేసి వాళ్ళకి తగ్గించేలా చూసే బాధ్యత క్రిటికల్ కేర్ విభాగంది. ఎలాంటి పేషెంట్లకు క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది? మన హ్యూమన్ బాడీలో అన్ని సిస్టమ్స్ సమంగా నడిచినంతసేపు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏ ఒక్క సిస్టంలో కానీ తేడాలు వచ్చి ఏదైనా అబ్నార్మల్ ఫంక్షన్స్ మొదలైతే అది క్రిటికల్ కేర్ విభాగం వాళ్ళకి రెఫర్ అవుతూ ఉంటుంది. క్రిటికల్ కేర్తో పాటు క్రిటికల్ కేర్కి సహకరిస్తూ నడిచే డిపార్ట్మెంటు ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ లింబ్ సేవ్ చేయడానికి. దీంట్లో ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. పర్సనల్లో డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాధ్యతలు తీసుకుని ఈ క్రిటికల్ కేర్ అనేది అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. మాకు 2 రకాలుగా క్రిటికల్ కేర్లు ఏ హాస్పిటల్ అయినా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ట్రామా గురించి, అంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ. 2 ఏదో ప్రాబ్లంతో హాస్పిటల్కి వచ్చి డిటీరియేట్ అయ్యి దురదృష్టం వల్ల వాళ్ళకి లైఫ్ ప్రికేరియస్గా ఉన్న కండిషన్స్లో మళ్ళీ క్రిటికల్ కేర్. సో ఇట్నుంచి కూడా క్రిటికల్ కేర్ మీద ఒత్తిడి ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ డిజీజెస్లో డిటీరియేషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అది 40 దాటిన దగ్గర నుంచి కొన్ని కేసుల్లో 40 తక్కువ కూడా హైపర్ టెన్షన్ కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ అండ్ కాంప్లికేషన్ కానీ, స్ట్రోక్ కానీ ఈ మధ్యన కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇనీషియల్ స్టెబిలైజేషన్లో ఈ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విభాగం చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. క్రిటికల్ కేర్ నిపుణుల సేవలు ఎలా ఉంటాయి? దీనికి కరెక్ట్గా నడపడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, ట్రైన్డ్ నర్సెస్ ఉండాలి, అండ్ ట్రైన్డ్ పారామెడికల్. లేదంటే కేసుని తీసుకురావడానికి ఒక ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ సర్వీస్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ట్రైన్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఒక క్లాక్ వైజ్ ప్రెసిషన్స్ లాగా చేస్తేనే మనకి సక్సెస్ అనేది అవుతుంది. లేదంటే ఎక్కడ వెళ్తున్నా కానీ అది ఇబ్బందికరమైన అవుట్కమ్లో వస్తుంది. అవుట్ సైడ్ నుంచి వచ్చే క్రిటికల్ కేర్ పేషెంట్స్ బేసికలీ ట్రామా విక్టిమ్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అది కాకుండా ఇన్ హాస్పిటల్లో డిటీరియేట్ ఏదైనా కారణం వల్ల అయిన వాళ్ళని మేము ఇన్వాల్వ్ అయ్యి చూసి
వాళ్ళని ట్రీట్ చేయడంలో మాకు చాలా సాటిస్ఫాక్షను. రికవరీ రేట్స్ సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. వరల్డ్ స్టాటిస్టిక్స్కి మేము ప్యారలల్గా నడుస్తున్నాం. కావాల్సిన ఎక్విప్మెంట్ ఉండడంతో మా పని కొంచెం సులభంగా జరుగుతుంది. క్రిటికల్ కేర్ యూనిట్లో టీం వర్క్ ఎందుకు ముఖ్యం? ఒక టీమ్గా పనిచేస్తేనే దానికి ఆ సక్సెస్ రావడం కానీ, కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళడం కానీ జరుగుతుంది. ఆర్నిసలు 24/7 ఎవరో ఒక్క వ్యక్తే ఉండడం అన్నది అసంభవం. అందుకని ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. మేము ముందు చూస్తాం, తర్వాత మేము షిఫ్ట్ల వారుగా చూస్తాం. మా దగ్గర ఉండే ట్రైన్డ్ నర్సెస్ కూడా షిఫ్ట్స్ ద్వారా చూస్తారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మా టీంతో రౌండ్స్ అయిన తర్వాత ఇన్ఫార్మల్ టాక్గా అందరితోనూ మేము మాట్లాడతాం. ఎక్కడైనా లోపాలని మాకు అనిపించినప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ చేసుకోమని మేము వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. వాళ్ళు ఏ ఒక్క హ్యాండ్ దీంట్లో తక్కువైనా కూడా అది డిఫికల్ట్ అవుతుంది. దేంట్లో అంటే ఒక్క క్రిటికల్ కేర్లోనే కాదు, సర్జరీలోనే టీం వర్క్ ఉంటుంది, మెడిసిన్లోనే టీం వర్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మాకు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. అందుకని టీం వర్క్ షుడ్ బి పర్ఫెక్ట్. ఇక్కడ ఎక్కడ నెగ్లిజెన్స్కి, తర్వాత క్యాలెస్నెస్కి స్కోప్ కానీ ఛాన్స్ కానీ ఉండదు. ఉంటే అది వెంటనే కరెక్ట్ చేసుకోకపోతే మా రిజల్ట్ విల్ బి నెగిటివ్. సో టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ కేర్కు సంబంధించి ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేంటి? దీనికి సంబంధించిన ట్రైనింగు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా డిఎం క్రిటికల్ కేర్ అనేది కొత్త బ్రాంచ్ లాస్ట్ 5 yearsగా ఓపెన్ చేసి దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే దానికి ప్యారలల్గా నేషనల్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కూడా డిఆర్ఎన్బి అని క్రిటికల్ కేర్లో వాళ్ళు కూడా చాలామంది, సో ఈ స్కోప్ ఇవ్వడంతో చాలామంది ట్రైనింగ్ అవుతున్నారు. ఇది ఒక ఎమర్జింగ్ ఛాలెంజింగ్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. దీన్ని అవసరం చాలా ఉంది మన దేశానికి. మా తరఫు నుంచి మేము క్రిటికల్ కేర్ టీచర్స్గా మా దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్, క్రిటికల్ కేర్ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళకి సీట్లు ఉన్నాయి, ఎండి ఉంది, డిఎం ఉంది. మేము వాళ్ళకి ట్రైనింగ్లో వీఆర్ ఎక్స్టెండింగ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒక్కొక్కళ్ళు 3-5 ఏళ్ళు మా దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. దాని తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్ ఆఫ్టర్ ది పాసింగ్ ద ఎగ్జామ్. అలాగే బిఎస్సి నర్సింగ్ వాళ్ళు చేసిన వాళ్ళకి క్రిటికల్ కేర్లో ఒక ఏడాది పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళని మా ఎసెట్స్ కింద తయారు చేసుకుని నర్సింగ్ వాళ్ళు లేనిదే మా పని అవ్వదు. వాళ్ళ వర్క్ ఫోర్స్ కూడా మాతో పాటు ఉంటేనే వీ కెన్ గివ్ సమ్ మీనింగ్ ఫర్ అవర్ ట్రీట్మెంట్. పారామెడికల్ వాళ్ళకి ఆఫ్టర్ పారామెడికల్ మా దాంట్లో స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఈఎండిలో ఉంది. పారామెడికల్ బిఎస్సి పారామెడికల్ సైన్సెస్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్. వాళ్ళని టెక్నీషియన్స్గా మేము ఎంప్లాయ్ చేసి వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఇచ్చి వీళ్ళందరూ మాకు వర్క్ ఫోర్స్ సపోర్టు, వీళ్ళందరూ మాకు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో అందరం కలిసి ఐకమత్యంతో యాజ్ ఎ టీమ్ మేము క్రిటికల్ కేర్ ముందుకి సాగేటట్టు చూస్తున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు. ప్రాణం రెపరెపా కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకువచ్చే వరకు నిపుణులైన వైద్య బృందం క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.